దేవుడు ఒక పట్టణంలో ఉన్నాడంట. ఆ పట్టణానికి చలనం లేదంటే అది కదిలించబడలేదు. అక్కడి నుంచి ఆ స్థానం నుంచి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి కదలలేదు. ఇది బయట అటు ఇటు తిప్పుతాం. బలిపీఠం ఉంది, బలిపీఠం ఫిక్స్డ్ అనమాట. అది కదల్చబడదు. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాం, అక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాం. కానీ బయట ఉంది కదా, చేతితో తీసుకెళ్ళవచ్చు, మనం ఇంటికి తీసుకెళ్ళవచ్చు. అక్కడ ఆ పట్టణం ఏదైతే ఉందో కదిలించబడలేదు. ఎందుకు కదిలించబడలేదు? దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు కాబట్టి అది కదిలించబడలేదు. దేవుడు మన జీవితంలో ఉన్నాడంటే మనము కూడా ఎటువంటి పరిస్థితులకి, ఎటువంటి అనుకూల పరిస్థితులకైనా, ఎటువంటి ఇబ్బందులకైనా, ఎటువంటి శ్రమలకైనా కానీ మనము కదిలించబడమంట. ఏబు జీవితంలో మనం చూసినట్లయితే ఏబుకి ఎన్నో శ్రమలు వచ్చి మనకు తెలుసు. ఏబు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు ఎదురైనా కానీ సాతాను కొంచెం కూడా కదిలించలేకపోయాడు. ఎందుకంటే దేవుడు ఏబుతో నిలిచి ఉన్నాడు. దేవుడు ఏబుతో ఉన్నాడు. దేవుడు ఏబు హృదయంలో నిలిచి ఉన్నాడు. మరొకరు పౌలు గారు. సౌలు పౌలుగా మారినప్పుడు ఎన్నో శోధనలు ఎదురైందంట. ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో శోధనలు, మరణకరమైన శోధనలు, చావుకు సైతం ముందుకు వచ్చిన శోధనలు ఎదురైనప్పుడు ఆయన కదిలించబడలేదు. ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవుడు ఆయనతో నడుచుకున్నాడు. ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో మన మీద ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ కట్టుకొని నిలబడగలిగే శక్తి మనకైతే ఉండదు. లేదంటే సామాన్య మనుషులుగా జీవిస్తున్న మనకు ఒక చిన్న శోధన కలగాలని దేవుడిని చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను లోకంలో జీవించాను కదా, ఇప్పుడు దాకా నేను లోకంలో జీవించాను. అప్పుడు దాకా నన్ను ఎవరు ఏది తెలియకపోయారు. నేను ఎప్పుడైతే దేవుడిలో వచ్చానో అప్పుడు నన్ను తెలియచుకోవడం స్టార్ట్ చేశాను. ఆయన ఎప్పుడైతే స్టాండర్డ్ ఇవ్వగలుగుతున్నాడో అప్పుడు దేవుడు సహాయంగా ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉన్నాడో ఏది కూడా ఆయన కదిలించలేక వెనకని వేస్తూ ఉంది. సాతాను కూడా మన జీవితంలో మనం దేవుడితో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఈరోజు అనుకుంటాం నేను దేవుడితో ముందుకు సాగాలి, ఈరోజు వాక్యం అంటాం, లేదా వాక్యం చదువుతాం, లేదా ఏదైనా పాట అంటాం. ఈ పాట ద్వారా మన హృదయాన్ని కదిలించబడి మనకు కన్నీరు వస్తాయి ఎవరికైనా పాటలు ఉన్నప్పుడు కన్నీరు వస్తాయి. ఎప్పుడు మన హృదయాన్ని తాకినప్పుడు, ఎప్పుడైతే ఆ వాక్యం మన హృదయాన్ని తాకుతుందో, ఎప్పుడైతే ఆ పాట మన హృదయాన్ని తాకుతుందో, ఎప్పుడైతే ఒకరి మాట మన హృదయాన్ని ఎప్పుడైతే తాకుతుందో మనకు కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు వచ్చినప్పుడు మనం దేవుడితో ఉంటున్నామా లేదా సాతానుతో నడుస్తున్నామా ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనకి మనం సరి చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉంటారు. దేవుడితో ఉంటున్నామా లేదా సాతానుతో ఉంటున్నామా? దేవుడితో ఉంటున్నాం కాబట్టి మనకి ఎన్నో శోధనలు వస్తున్నాయి. ఎన్ని శోధనలు వచ్చినా కానీ మనం రెడీగా నిలబడగలగాలి. మన ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా ఉండాలి. చావు అయినా రేవైనా ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ మనం ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే భార్య భర్తలని కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, తోటి సహాయకుల ద్వారా కావచ్చు, ఎన్నో శోధనలు వస్తానే ఉంటాయి. రావు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నీ ఒక్కదాన్ని ఆత్మీయతలో ఉండొచ్చు, లేదా నేను ఒకరిని ఆత్మీయతలో ఉండొచ్చు. ఎదుటి వారు ఉంటారా? ఉండరు. అంటే నీ ఆత్మీయతలో జీవిస్తామా? జీవించలేదు. ప్రతి ఒక్కరు మనకు కావాలి. ప్రతి ఒక్క అడుగు వల్ల మనం నడుస్తున్నప్పుడు మన దిశ నిర్దేశం మనకు మనం సిద్ధపాటు చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నాం. ఆత్మీయ జీవితం ముందుకు సాగాలంటే రోమిలకు రాసిన పత్రికలో మనం చిన్న మాట చూస్తున్నట్లయితే నాకు చిన్న మాట ఉంటుంది. 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం చదవండి. క్రీస్తు యేసుకి బాప్తిస్మం పొందిన మనందరము
ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిందని మీరు ఎరుగురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్తిస్మం వలన మరణంలో పాల్గొనకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు మనందరం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాం. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో మన పాప విషయములన్నింటిలో మనం పాతిపెట్టబడ్డాం. క్రీస్తుతో కూడా క్రీస్తు మన పాప విషయములన్నింటినీ బట్టి ఆయన సిలువ మీద ఆయనతో పాటే మన పాపాలన్నీ కూడా పాతిపెట్టబడ్డాయంట. ఎప్పుడైతే పాతిపెట్టబడ్డాయో అప్పుడు మనం క్షమాపించే శిక్ష నుండి మనం ఇంకా జీవిస్తూనే ఉన్నాం. సాతాను నుండి తప్పిస్తూ సాతాను పొర నుండి విడిపించబడుతూ ఎన్నో శోధనలు ఎదురైనా కానీ దేవుడు మనల్ని అంచెలంచెలుగా విడిపించుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో అప్పుడు మనకి ఎన్ని శోధనలు వచ్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం నిలబడే ఉంటాం. దేనికి భయపడడం. దేవుడు మన జీవితంలో ఉన్నాడంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు వెనకని వేయవు, ముందుకు సాగుతూనే ఉంటావు. ఎందుకంటే దేవుడు నీ ముందు మీకు నడిపిస్తూ ఉంటాడు.